నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ సన్ని. ప్రధానంగా భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఏటి కార్యక్రమాలు ఏంటనేది మనతో పాటు ఎమ్మెల్యే తెలంగాణ ప్రకారం ఆయన మాటలు వినిపిస్తున్న ప్రతినిధి సార్, చెప్పండి సార్. ప్రధానంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుడుతున్నారు? టీవీ బృందానికి ఈరోజు మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కార్యక్రమాల ఏది ఫిషరీస్ డెవలప్మెంట్ వాళ్ళు ఈరోజు ట్యాంకుల్లో చేపలు వదిలే కార్యక్రమం భాగంగా ఈరోజు వెంకటాపురం రావడం జరిగింది. దాంట్లో ముందుగా ఈ మండలానికి వచ్చేసి వాజేడు వెంకటాపురానికి 33 చెరువులు ఉన్నాయి. దాంట్లో ఈరోజు ప్రత్యేకంగా కొద్దిగా పెద్ద చేపను ఈరోజు పాలెం వాగులో వదలడానికి ఈరోజు వచ్చాను. దాంతో ఎఫ్డిఓ గారు వాళ్ళ బృందం, అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా మండల ప్రెసిడెంట్, కార్యదర్శులు, మన పిఎస్సి చైర్మన్ గారు అందరు కూడా, మరి ఇతర నాయకులు, రైతులు అందరు కూడా, రైతు సంఘాలు కూడా వచ్చినాయి. మన జిల్లా నుండి రైతు సంఘ ప్రెసిడెంట్లు కూడా ఇక్కడ ఉన్న సంఘం కూడా ఒకటే సంఘం ఉందన్నారు. రైతు ఇది మన ఫిషరీ సంఘం. అలానే వాళ్ళకి కావాల్సినది ఏవైతే ఉన్నాయో ఆ లోటుపాట్లు, అలానే వాళ్ళకున్న బకాయిలు 9,16,16 రూపాయలు ఈ లీజు ట్యాంక్ మనం ఏదైతే చెరువులు వేస్తున్నామో ఆ ట్యాంకు లో ఉన్న బకాయిలను కూడా ఇవ్వమని వాళ్ళు అడగడం జరిగింది. దాని వెంటనే ఐటీడబ్ల్యూఓ గారికి ఫోన్ చేసి భద్రాచలం వారికి వాళ్ళు కూడా స్పందించారు, వాటిని రిలీజ్ చేస్తామన్నారు. అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఒకటే గోలు, ఫిషరీస్ కావాలంటే రాజులు కూడా ఉన్నారు ఇక్కడ, రొయ్యలు కానీ ప్రాన్స్ కానీ మనం ఫిష్ కానీ కావాలంటే గతంలో గోదావరిలో చేప దొరకకపోతే మనం ఏదన్నా తినడానికి ఏదో మన దిగువ నుంచి తెచ్చుకునే వాళ్ళం. మనం ఎక్కడుండే ఆంధ్ర నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చే చేప కాకుండా మనం లోకల్లోనే పండాలి. సుమారుగా 4 నుంచి 5 నెలల్లోనే 1.5 to 2 kgs వరకు కూడా ఈ చేప ఎదుగుదల వస్తుంది. మనం ఎటువంటి దానికి మన మేత కానీ ఇతర కూడా వేయకుండా అన్ని చెరువుల్లో కూడా వీళ్ళు మన చెరువుల్లో మన సొంత చెరువులు వేస్తే చేప వేస్తాం, మందు వేస్తాం, అలాంటిది ఏం లేకుండానే మనం వదిలే చేప దాంట్లో ఆ నాసు కానీ ఇతర దానికి కావాల్సిన మేతను కూడా తయారు చేసుకుని మట్టిని తయారు చేసుకుని తింటూ మనకు 4-5 నెలల్లోనే 1.5 2 kgs, ఇరాన్ చెరువులు అయితే 2 kgs వరకు కూడా వస్తాయి. అలాంటిది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నా. ఈ రోజు మొన్నట్లో 10-15 రోజుల క్రితం నేను తాల్పేరు ప్రాజెక్టులో వద్దాం, ఈ రోజు అలానే పాలెం వాగులో కూడా నీరు వదలడం జరిగింది. చాలా వరకు ఇక్కడ రైతులు వచ్చారు. దానికి ఈ రోజు ఎఫ్డిఓ గారు కూడా సంతోషం. 33 చెరువులు కూడా ఇంకొన్న చెరువులు కూడా వదులుతామని చెప్పారు ఈ చేపల్ని. అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఈ రోజు రైతులకి రైతు పక్ష పార్టీ ఉంది, అలానే రైతులు కూడా వచ్చారు. పాలెం వాగులో ఉన్న కొన్ని కెనాల్స్ ని మొత్తం రిపేర్ చేయాలని, డిస్ట్రిబ్యూటర్స్ కానీ మెయిన్ కెనాల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల చాలా నీళ్లు ఉంది, ఆ నీళ్లు కూడా పండించలేకపోతున్నాం. ఈ రోజు దాన్ని మనం స్థిరకాలంలో దాన్ని రిపేర్లు చేసి దించగలిగితే, అలానే కొట్టేసిన కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కెనాల్స్ ని కూడా బాగా చేస్తే మనం ఎండాకాలంలో చాలా వరకు 10 నుంచి 12,000 ఎకరాల వరకు సుమారుగా ఈ పాలెం వాగు కింద పండుద్దని చాలా మంది రైతులు అడుగుతున్నారు. నిజంగా వాళ్ళ ఆవేదన, నిజంగా పంట కాలం వచ్చేసరికి నాకు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. పంట కాలం వచ్చేసరికి చివరి పంటకి మనం అందించలేకపోతున్నాం సార్. దేనివల్ల లీకులు అంటాం, ఏదైతే ఇతర ఉన్నాయి, దాన్ని కూడా లాకులు దిగకపోవటం, లాకులు కరెక్ట్ టైంలో పొజిషన్ లో కూర్చోకపోవటం, కావాల్సిన టైంలో మన నీళ్ళని ఆపలేకపోతున్నాం. దాన్ని ఆపడానికి లాకులను కూడా ఈ సమ్మర్ సీజన్ లోనే వాళ్ళని ఆయిలింగ్ చేసి ఎక్స్పర్ట్ కూడా కావాలని కొన్ని లాకులు బ్లాక్ అయిపోతున్నాయి, దిగలేకపోతున్నాయి అంటున్నారు. ఈ రోజు ఈ జేఈ గారు ఉన్నారు, డిఈ గారు కూడా ఆయన కూడా రావాల్సింది. ఆయన కూడా ఈ రోజు మన వాజేడులోని మోడికుంట వాగు ఎస్టిమేషన్ కొరకు ఈరోజు హైదరాబాద్ లో ఉన్నారు. అలానే ఈ ఎక్స్పర్ట్ కొరకు ఎలా దించితే బాగుంటుంది, మనం దీన్ని పూర్తిగా కంప్లీట్ బ్లాక్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆ ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి కంప్లీట్ బ్లాక్ చేసుకొని దీని కింద 12,000 ఎకరాలను పండించడానికి 2 పంటలు కూడా పుష్కలంగా పండుద్ది. ఈ సతీష్ గారి నుంచి ఇతర నుండి వచ్చి ఓట కూడా వస్తుంటుంది. మనకు వర్షాకాలం సీజన్ అయిపోయినా ఈ గుట్టల నుంచి వచ్చే ఈ నీళ్ళే దీనికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఓట నీళ్ళు వర్షాలు లేకున్నా కానీ ఈ పాలెం వాగు నిండిపోతుంది. అలాంటి దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాపాడుకుని ప్రతి ఒక్క రైతుకి, దీని కింద ఉన్న రైతులందరినీ కూడా మనం గవర్నమెంట్ కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అలానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అన్ని మంత్రులందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తారు. అలానే ఇటు పక్క సత్యావతి మన సీతక్క గారు కూడా ఉన్నారు. చాలా వరకు వీటి మీద ఒక ఫోకస్ చేయించి ఈ సీజన్ లో ఈ కెనాల్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేయించి ఇంకా ఇలాంటి ఎటువంటి రిపేర్ లేకుండా ఈ సీజన్ రిపేర్ చేయించి మళ్ళీ ఇలాంటి కాళ్ళు తెగిపోయినది లేకుండా వీళ్ళందరికీ అందించే విధాన్ని కృషి చేస్తాను. అలానే ఈ రోజు మా నాయకులందరూ కూడా సమగ్ర సర్వే జరుగుతుంది. సమగ్ర సర్వే కూడా ఈ రోజు ఇంటింటి సమగ్ర సర్వేలో కూడా చూసాం. ఆ సమగ్ర సర్వే కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అందరూ కూడా
ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు సమగ్ర సర్వే వల్ల మాకు లాభాలు ఉంటాయి. ఈరోజు ఇల్లు లేదు, అలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి రేపు వచ్చే ఇందిరమ్మ ఇల్లు కానీ, స్మార్ట్ కార్డు ద్వారా కానీ ఇతర వాళ్ళ మనం కుటుంబంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా డిజిటల్ కార్డు రేపు గౌరవ మంత్రివర్యులు రేపు రిలీజ్ చేస్తారు త్వరలోని సమగ్ర సర్వే అయిన తర్వాత. ఆ డిజిటల్ కార్డులోనే ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ కార్డు కానీ, మనకి రేషన్ కూడా దాన్ని ఉపయోగపడే స్మార్ట్ కార్డుని రిలీజ్ చేస్తారు. ఆ కార్డు ఉపయోగపడుతుంది రేపు అని ఆలోచనలో ఈ రోజు ఏవైతే మన సంక్షేమ పథకాలు చేస్తున్నా అన్ని కూడా ఈ స్మార్ట్ కార్డే పనిచేస్తుంది. అలానే ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలు మా నాయకులు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అందరూ పాల్గొనాలి సమగ్ర సర్వేలని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు డిపార్ట్మెంట్లు కూడా చాలా వరకు ఈ మారుమూల ప్రాంతాలు పనిచేసిన ఆ డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజు ఫెసిలిటీ డిపార్ట్మెంట్ కూడా అలానే జేఈ గారు వచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా ఈ మారుమూల ప్రాంతాలు పనిచేయాలి. మనం ఇలాంటి వాటర్ ని నిజంగా ఇలా మన ఆకాశంలో నుండి వచ్చిన వాటర్ ని తో పాటు గుట్టల నుంచి వచ్చే నీరుని మనం కూడా ఆపగలిగే శక్తి మనకు రావాలి. మనం ఉన్న రైతును కాపాడుకోవాలనే ఆశతో ఈ రోజు రైతులందరూ వచ్చారు. థ్యాంక్ యూ మీకు అందరికీ. ఎదుర్కొన్న పరిస్థితి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడే భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏదైతే కిల్ల వెంకట్రావు గారు కూడా ఇక్కడ నుంచే చేప పిల్లలని అయితే ఇక్కడ వేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. మనం విజిట్స్ లో కూడా తీసుకోవచ్చు. ఇదైతే వెంకటాపురం మండలానికి సంబంధించి పాలెంవాగు ప్రాజెక్టులో మత్స్య కార్మికులు ఎవరైతే ఉంటారో మత్స్య కార్మికులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అయితే ఇక్కడైతే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడే కొబ్బరికాయ కొట్టిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడే చిన్నగా దిప్పు ఇక్కడే కొబ్బరికాయ కొట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకోవచ్చు ట్యాంకర్ల ద్వారా అయితే చేప పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసిన పరిస్థితి కూడా ఉంది. చేప పిల్లలను అయితే నీళ్ళలోకి వేసిన పరిస్థితి కూడా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టిన సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.